మాజీ మంత్రి పత్తిపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ఆయన మాట్లాడుతూ వైసీపీపై ధ్వజమెత్తారు. ఇక రాజ్యాంగేతర శక్తుల్లా వైసీపీ కొత్త ఇన్ఛార్జీలు అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి విపరీత పరిణామాలను ఎప్పుడూ చూడలేదన్నారు. ఊరు పేరు లేని వారంతా వైసీపీ ఇన్ఛార్జీల పేరుతో సమీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇక అధికారులు సైతం ప్రోటోకాల్ మర్చిపోయి అధికార పార్టీ నేతల సేవల్లో నిమగ్నమవుతున్నారని విమర్శించారు. చంద్రబాబు వస్తేనే రాష్ట్రంలో అందరికీ మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలతో ఎన్నుకోబడినటువంటి సర్పంచులను కాదని జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలు చేశాడు. వాళ్ళు వైకాపా సర్పంచులు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి ఓటేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో. వైకాపా సర్పంచులు కూడా రేపు, ఎందుకంటే వాళ్ళని అప్రదిష్ట పాలు చేశాడు, నవ్వుల పాలు చేశాడు. కష్టపడి గెలిచి సర్పంచ్గా గ్రామానికి ఏదో చేద్దామనే సేవాభావం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇవాళ బాధపడుతున్నారు. గౌరవం లేదు, ఏ పని చేయలేని పరిస్థితుల్లో నిధులు లేకుండా చేశారు. పంచాయతీలకు వచ్చిన డబ్బులేమో తెలియకుండా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటా ఉన్నాడు ఇతర వాటికి. ఆ విధమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టే ఈరోజు మొత్తం తిరుగుబాటు మొదలైంది జగన్మోహన్ రెడ్డి మీద. రాష్ట్ర ప్రజలంతా ఈ పాలన మాకు వద్దనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అన్ని వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతులు, మహిళా, యువత మొత్తం. ఓకే, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం జగన్కే రివర్స్ అయింది. జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయింది. జగన్మోహన్ రెడ్డికి అన్ని వ్యతిరేక పవనాలు ఏ విధంగా వస్తూ ఉన్నాయంటే కుటుంబంలో నుంచే ప్రారంభమైంది పతనం. కుటుంబం నుంచే పతనం ప్రారంభమైంది ఆయనకి. జగన్మోహన్ రెడ్డి ఎవరికి సీట్లు ఎవరో మొత్తం జగన్మోహన్ రెడ్డితో కొనసాగాలనేటువంటి ఆలోచనలు ఎక్కడ కనపట్ల ఇప్పుడు ఉన్నవాటి పరిస్థితులను చూస్తే. తప్పు మీద తప్పు చేస్తున్నాడు, క్షమించరానటువంటి తప్పులు చేస్తున్నాడు. ప్రజలు అందుకనే భరించలేమనేటువంటి పరిస్థితిలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, 20 రోజుల ముందు వచ్చినా చాలు, నెల ముందు వచ్చినా చాలు అనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన. ఓకే, స్నాక్స్ టీఎం వీడియో కాన్ఫరెన్స్లో ఏ విధంగా కూర్చోబెట్టుకుంటారు, కలెక్టర్ సమాధానం చెప్పాలి. పట్టుకో, కలెక్టర్ ఏ విధంగా సమాధానం చెప్పాలా, ఏం చెప్తారు వీటికి? సిగ్గుపడాలి కదా పోలీసు. గవర్నమెంట్